ఇప్పుడు సమస్యల్లా ఆమె ఊర్మిళని లాయర్ గారు అంటున్నారు, కాదని నేను అంటున్నాను. అందుకే ఎవరు తమ పిల్లల గురించి అబద్ధం చెప్పలేరో, ఎవరి సాక్ష్యానికైతే తిరుగుండదో అటువంటి వారిని సాక్ష్యంగా నేను ప్రవేశపెట్టబోతున్నాను. మున్నీసా బేగం తల్లిదండ్రులను ప్రవేశపెట్టడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నారు. మీ పేరు? మొహమ్మద్ కాసిం. ఏమా మీ పేరు? అజీ మున్నీసా బేగం సాబ్. చూడండి, ఎదురుగా బోన్లో నిల్చుందా అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో మీరు పోల్చుకోగలరా? అరే అల్లా, ఎవరో ఏంటి సాబ్, ఓ మేరీ బేటీ ఆయ్ సాబ్. ఏమ్మా ఆవిడ మీ కూతురా? मेरी बेटी को दिखा के आपकी बेटी है पूछ रहे. ओ मेरी बेटी है साहब. ఆహా, సరే. ఆవిడ పేరేమిటో? కాజా మునిసా బేగం. మీరేం చేస్తుంటారు? చార్మినార్ మే చుడియా కా దుకాన్ హై సాబ్. ఆహా. అమ్మా మీరు? ఇంట్లోనే ఉంటాను సాబ్. ఆహా, ఎక్కడుంటున్నారు మీరు? రెహమత్ నగర్ బస్తీలో ఉంటాం సాబ్. ఐసి. మీ అమ్మాయి మున్నీసా బేగం కాదు, ఊర్మిళ అని వాళ్ళు అంటున్నారు. మరి మీరేమంటారు? యా అల్లా, ఐసా కైసా బోల్తే సాబ్. నాకీ కూతురికి అట్లా ఎట్లా చెప్తారు సాబ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పరాయి వాళ్ళ పిల్లల్ని తమ సొంత పిల్లలని ఏ తల్లిదండ్రులు చెప్పుకోరు. ఆ అమ్మాయి ఊర్మిళ కాదు, కాజా మున్నీసా బేగం అని చెప్పడానికి ఎంతకంటే సాక్ష్యాధారాలు అక్కర్లేదనుకుంటాను. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ యువర్ ఆనర్. ఊర్మిళే తప్పు చేసిందనడానికి అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఈ కేసు నుంచి తప్పించడానికి ఓ కరుడుగట్టిన నేరస్తురాల్ని ఏకంగా ఊర్మిళే కాదు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు లాయర్ గారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఒక అమాయకురాల్ని నేరస్తురాలుగా చిత్రించడానికి ప్రయత్నం చేస్తున్నది గౌరవనీయులైన మన లాయర్ గారు. అందుకే పేపర్ మీద లేనిపోని ఆధారాలు, అభియోగాలు తేలిగ్గా సృష్టించగలిగారు. కన్న తల్లిదండ్రులే ఆమె తమ కూతురని చెబుతుంటే ఎంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? ఆయన వాదన గనికే నిజమైతే ఆమె వీళ్ళ కూతురు కాదని నిరూపించమనండి. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆ అమ్మాయి ఊర్మిళ కాదు, కాజా మున్నీసా బేగం అని ఆ తల్లిదండ్రులే చెప్తున్నారు. మరి కాదని మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? చెప్పండి. వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరేమిటన్నారు? మొహమ్మద్ కాసిం సాబ్. ఆ అమ్మాయి మీ అమ్మాయేనా? మళ్ళీ మళ్ళీ అడుగుతారేంటి సాబ్? ఆ అమ్మాయి మా అమ్మాయే సాబ్. ఆ అమ్మాయి మీ అమ్మాయే అయితే పోలీసుల నుంచి తప్పించుకోవాలని ఎందుకు చూసింది? తను అరెస్ట్ అయ్యి 3 రోజులైంది. మరి ఇప్పటి వరకు మీ అమ్మాయి గురించి మీరు ఎందుకు రాలేదు? మాకీ బేటీ కనిపించడం లేదని మేము వెతుకుతూనే ఉన్నాం సాబ్. అవు సాబ్, అరెస్టు చేశారని పొద్దునే తెలిసింది. హం భాగ్య ఆయా సాబ్. మరి తప్పించుకోవాలని ఎందుకు చూసింది?
అన్యాయంగా అరెస్ట్ చేస్తే అమాయకురాలు కాబట్టి భయపడి పారిపోవడం సహజం. లాయర్ గారు ఊరికి అనవసరమైన ప్రశ్నలతో వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు యువర్ ఆనర్. మా అమ్మాయి అనగానే నమ్మడానికి ఇదేం చిన్న కేసు కాదు యువర్ ఆనర్. క్రాస్ ఎగ్జామినేషన్ అన్నాక లోతుగా ప్రశ్నించడం తప్పు కాదని గౌరవనీయులైన లాయర్ గారికి తెలియదు అనుకుంటాను. అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సారీ మై లార్డ్. ఆ అమ్మాయి మీ అమ్మాయి కాదు, ఊర్మిళ అని నేనంటున్నాను. అదేంటి సాబ్, మాకి అమ్మాయికి పట్టుకొని ఎవరు అని మీరు ఎట్లా చెప్తారు సాబ్? ఓ మేరీ బేటీ అయి సాబ్. అందుకు ఆధార్ కార్డు ఉంది సాబ్, ఓటర్ కార్డు ఉంది సాబ్, రేషన్ కార్డు भी है సాబ్. ఆహా, తనే ఊర్మిళ అనడానికి మా దగ్గర కూడా అవే కార్డులున్నాయి. డబ్బుకో మరో దానికో ఆశపడి గాని భయపడి గాని మీరు అబద్ధం చెప్పినట్టయితే మీకు శిక్ష పడుతుంది. అది గుర్తుంచుకొని మాట్లాడండి. ఏంటి సాబ్, మాకి బేటికి అన్యాయంగా అరెస్ట్ చేసి గరీబోలమని మమ్మల్ని బెదిరిస్తారా సాబ్? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. లాయర్ గారు సాక్షులు భయప్రాంతులు చేస్తున్నారు. ఆమె ఊర్మిళ కాదు, కాజా మునీసా బేగం. హా సాబ్, కావాలంటే మాకి బస్తీకి వచ్చి అడగండి సాబ్. మా అమ్మాయి చదివిన స్కూల్లో అడగండి సాబ్. మాకి బిడ్డ మాకి తెలవదా సాబ్? అబ్జెక్షన్ సస్టైన్డ్. సరే, మీ అమ్మాయి ఎక్కడ చదివింది? బోరబండ హై స్కూల్లో చదివింది సాబ్. మీరు ఆ ఏరియాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నాకి చిన్నతనం నుంచి అక్కడే ఉంటున్నాం సాబ్. ఆహా, ఆ అమ్మాయి మీ అమ్మాయి అయితే ఇన్ని రోజులుగా కనిపించకపోతే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఎలా ఇస్తాం సాబ్? షాదీ కావలసిన పిల్ల కనిపించలేదని 10 మందికి తెలిస్తే షాదీ కైసా హోతా సాబ్? అంతకంటే వాళ్ళని ప్రశ్నించి బాధపెట్టాల్సిన అవసరం లేదు యువర్ ఆనర్. చిన్న గాజులు కొట్టు పెట్టుకుని బతికి అతను తన కూతురు భవిష్యత్తును ఆలోచించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోవడం తప్పు కాదు యువర్ ఆనర్. ఈ చిన్న చిన్న విషయాలు సాగ్గా చూపించి వాదించడం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. ఈ కేసులో నేరస్తుడిగా శిక్ష పడ్డ తన భర్తను విడిపించుకోవడానికి సావిత్రి పోలీసులతో కలిసి ఆడుతున్న డ్రామా ఇదంతాను. తన స్వార్థం కోసం ఒక అమాయకురాలిని జైలు పాలు చేయాలని చూస్తున్న సావిత్రిని ప్రశ్నించడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. సావిత్రి, సావిత్రి, సావిత్రి. మీ పేరు? సావిత్రి. మీ భర్త చంపిన ఊర్మిళ బ్రతికే ఉందని మీకెవరు చెప్పారు? తన ఇంట్లో దొరికిన పెన్ డ్రైవ్ లో ఫ్లైట్ టికెట్స్ వివరాలున్నాయి. ఆ తర్వాత నేను చేసిన ప్రయత్నాల వల్ల తెలిసింది. ఆ పెన్ డ్రైవ్ మీకు ఎలా దొరికింది? దొరకలేదు, వెళ్లి వెతికితే ఇంట్లో కనిపించింది. ఐ సీ. తన ఇంట్లోకి మీరు వెళ్ళి వెతికితే ఆ పెన్ డ్రైవ్ దొరికింది. అవును. ఎవరి పర్మిషన్ తో ఆ ఇంట్లోకి వెళ్ళారు? చెప్పండి, ఎవరి పర్మిషన్ తో ఆ ఇంట్లోకి వెళ్ళారు మీరు? దొంగచాటుగా వెళ్ళారు కదూ?
దిస్ పాయింట్ యువర్ ఆనర్. తన భర్తను విడిపించుకోవడానికి అడ్డదారులో ప్రయత్నిస్తుందని చెప్పడానికి ఎంతకంటే సాక్ష్యం మరొకటి అక్కర్లేదు. అయినా చనిపోయిన ఊర్మిళ ఇంట్లోకి దొంగచాటుగా వెళ్ళడానికి తనకు అవసరం ఏమిటి? సో తన భర్తను విడిపించుకోవడానికి ఇలాంటి తప్పులు ఎన్నో చేసి చివరికి ఊర్మిళలా ఉన్న నా క్లయింట్ మున్నీసా బేగం కనిపించగానే పోలీసుల సహాయంతో ఆమె ఊర్మిళను నమ్మించడానికి పక్కాగా పావులు కనిపింది. లేదు, నేను దొంగచాటుగా వెళ్ళిన మాట వాస్తవమే, కానీ అలా వెళ్ళాను కాబట్టి ఊర్మిళ బతికే ఉందని తెలిసింది. అవునా? ఆహా, అయితే వాళ్ళిద్దరిని ఎప్పుడైనా చూసావా? లేదు. మరి మీరు ఈ అమ్మాయిని చూశారా? నహీ సాబ్. నేను చూశాను సాబ్. మరి మీ వారెప్పుడు చూడలేదంటున్నారు? మాకి ఆయన పొద్దున్నే షాపుకి పోతారు సాబ్. घर में मैं और मेरी बेटी रहते हैं సాబ్. ఆహా, ఆవిడ మీరు బస్తీలో ఎప్పుడు చూశారు? చాలాసార్లు చూశాను సాబ్. మాకి ఇంటి చుట్టూ తిరిగేది. ఎందుకు ఏమిటి అని అప్పుడు సమజ్ కాలేదు. ఇప్పుడు సమజైంది సాబ్. నా కూతుర్ని ఇట్లా బదనాం చేయడానికి తిరిగింది అని ఇప్పుడు అర్థమైంది సాబ్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మున్నీసా బేగం ఊర్మిళలా ఉండడం గమనించి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళ ఆర్థిక పరిస్థితి గమనించి పేదవాళ్లు కాబట్టి ఏమీ చేయలేరని నిర్ధారించుకుని ఆ అమ్మాయిని ఇలా ఏ సంబంధం లేని కేసులో ఇరికించారు యువర్ ఆనర్. అబద్ధం, నేనెప్పుడు అటువైపు వెళ్ళలేదు. మాకి కసం సాబ్, నేను చెప్పేది నిజం సాబ్. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఊర్మిళ అని చెప్పి అరెస్ట్ చేసిన ఎస్సీని విచారించడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. వినోద్ నారాయణ, వినోద్ నారాయణ, వినోద్ నారాయణ. ఊర్మిళని అరెస్ట్ చేశామన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అరెస్ట్ చేశారు? సావిత్రి స్నేహితురాలు తన బైక్ మీద తీసుకొచ్చింది సార్. మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉండటం వలన స్టేషన్ దగ్గరే అరెస్ట్ చేశాం సార్. ఐ సీ. అరెస్ట్ చేసినప్పుడు ఊర్మిళ ఏ డ్రెస్ లో ఉంది? బురకాలో ఉంది సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మున్నీసా బేగం పని మీద బయటకు వచ్చిన టైంలో జస్ట్ లిఫ్ట్ ఇస్తున్నట్టు నమ్మించి నేరుగా స్టేషన్ తీసుకువెళ్లి తనే ఊర్మిళ అని ఓ రికార్డు సృష్టించి ఈ అమాయకురాల్ని పెద్ద నేరస్తురాల్లాగా చిత్రీకరించారు. నో యువర్ ఆనర్, తనే ఊర్మిళ. లేనిపోని కొత్త అనుమానాలు రేకెత్తించి లాయర్ గారు తెలివిగా ఊర్మిళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఊర్మిళ కాదు అని చెప్పడానికి వారు తల్లిదండ్రులతో సహా ఆధారాలు చూపిస్తున్నారు. అవునని చెప్పడానికి మీ దగ్గర ఇంతకంటే ఏమైనా ఆధారాలున్నాయా? నా క్లయింట్ ఊర్మిళ అయితే కదా యువర్ ఆనర్ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండడానికి. సాధారణ జీవితం గడిపే తనను అరెస్ట్ చేసి ఊర్మిళని నమ్మిస్తే చాలనుకున్నారు కానీ ఇలా జరుగుతుందని ఊహించుంటారు. లేదంటే పాపం ఇంత తెలివిగా ప్లాన్ చేసిన వారు ఆ ఆధారాలు కూడా పుట్టించుండేవారు. సో మై లార్డ్, ఈ అమాయకురాల్ని ఇంకా జైల్లో బంధించడం న్యాయం కాదు.
కేసు ఫైనల్ హియరింగ్ వచ్చే వరకు నా క్లయింట్కి బెయిల్ ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నో యువర్ ఆనర్. తను బయటికి వెడితే కేసును పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. విచారణ పూర్తయ్యే వరకు తనను పోలీస్ కస్టడీలోనే ఉంచవలసిందిగా కోరుతున్నాను. మున్నీసా బేగం కాదని మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఈమెను కస్టడీలో ఉంచాలని ఎలా కోరుకుంటున్నారు? అమాయకులను శిక్షించడం తప్పని మన న్యాయశాస్త్రం చెబుతోంది. అలాంటప్పుడు నా క్లయింట్ని ఎలా కస్టడీలో ఉంచుకుంటారు యువర్ ఆనర్? వాదోపవాదాలు విన్న తరువాత ఈ కేసును ఇంకా విచారించాల్సిన అవసరం ఉన్నందున ఈ కేసును వచ్చే నెల 10వ తారీఖు వాయిదా వేస్తూ నిందితురాలు తరపున వకాలు తప్పుచుకున్న లాయర్ గారి హామీ మీద కండిషనల్ బెయిల్ మంజూరు చేయడమైనది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. న్యాయం జరుగుతుంది అన్నారు. ఇదేనా అన్నయ్య న్యాయం అంటే? అలాంటి రాక్షసిని రక్షించడానికి ఆయనెవరో వచ్చి డబ్బు కక్కుర్తిపడి పేరు ఊరు మార్చేసి చెప్తే ఆ మాటలు కోర్టు నమ్మేస్తుందా? కోర్టులో మన కళ్ళ ముందే ఉంది కదా అనుకున్నాం గాని ఎవరికీ తెలియకుండా పెద్ద ప్లానే వేసిందమ్మా. తన డబ్బుతో మనుషుల్ని వాళ్ళ జీవితాలను కూడా కొనేసిందమ్మా. కోర్టు కూడా అది ఊర్మిళ కాదని నమ్ముతుంది. ఇప్పుడు ఏం చేయాలండి? ఎలా నా తమ్ముడిని బయటికి తీసుకురావాలి? తను మున్నీసా బేగం కాదు, ఊర్మిళ అని నిరూపించాలి. అలా చేయగలిగే వరకు మనం సత్యాన్ని విడిపించడం కష్టం. ఓపికకి కూడా ఓపిక నశించిపోతుంది అంకుల్. ధర్మంగా పోరాడినా అధర్మం మీద గెలవకపోతే ఇంకెలా గెలవాలి? ఎప్పుడు నా భర్తను బయటకు తీసుకురావాలి? వదులు సావిత్రి. న్యాయాలు ధర్మాలు పట్టుకుని వేలాడితే పనులు జరగవు. నీ సంతోషానికి ఆ రోజు ఈ రోజు అడ్డం ఇదే. దీన్ని చంపేస్తే నీకే కష్టం ఉండదు. ప్లీజ్, నువ్వు దాన్ని చంపితే ఆయన బయటకొస్తారా? చెప్పు బావా, బయటకొస్తారా? నువ్వు కూడా వెళ్లి జైల్లో కూర్చుంటావు. ఈ టైంలో ఆవేశపడితే నష్టం మనకే బావా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఊర్మిళని ఏం చేయాలని కాదు, తనే ఊర్మిళనా కాదా అని నిరూపించాలి.
సార్, ఒక చిన్న పొరపాటు పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆ రోజు మీరిచ్చిన అవకాశం ఈ రోజు దానికి ఆయుధంగా మారింది. ఎందుకు సార్ నా జీవితంతో ఇలా ఆడుకున్నారు? ఊర్మిళ బతికే ఉందని నిరూపిస్తే చాలనుకున్నాను. కానీ ఇప్పుడు బతికున్నదే ఊర్మిళ అని నిరూపించాలట. మళ్ళీ మా కథ మొదటికొచ్చింది సార్. ఇంత జరిగినా మీ ఏసీపీ గారు కనిపించడం లేదేంటి? ఆయనతో నేను ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి. ఆయన ఇప్పట్లో కనిపించకపోవచ్చమ్మా. ఏ? ఆయన ఆ పని మీద వెళ్ళారు, ఈ పని మీద వెళ్ళారని మీతో చెప్పిందంతా అబద్ధం.